సుమిత్ర అయితే జ్యోత్స్న అలా మాట్లాడకూడదు అనేది అంటూ ఉంటుంది. ఇక ఫీల్ అవుతూ ఉంటుంది కాంచన. అలా ఫీల్ అవుతూ నేనేమన్నాను అని అనేస్తూ ఉంటుంది జ్యోత్స్న. తను కరెక్ట్‌గానే చెప్పింది కదా అని పారిజాతం అంటూ ఉంటుంది. బావ దీపని చూస్తున్నట్లు మమ్మల్ని పక్కన పెట్టినట్లుగా నిన్ను కూడా పక్కన పెడతాడు అనే కదా అన్నాను అని జ్యోత్స్న అనేసరికి, నన్ను ఫంక్షన్‌కి పిలిచారా? నా కోడల్ని ఆడిపోసుకోవడానికి చెప్పడానికి పిలిచారా అని కాంచన అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య నువ్వు వేరు నేను వేరు అన్నట్లు మాట్లాడుతున్నాం. మనిద్దరం ఎప్పుడూ ఒకటే. మనం ఎప్పుడూ ఒకటే. నువ్వు ఇంటి మొదట ఆడపిల్లవి. నీ తర్వాత ఆడపిల్లని నేనే. అంతే కదా! నీకు కష్టమైన, సుఖమైన చెప్పుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు. నాకు ఎవరున్నారు? నేనొక్కదాన్నే కదా! అందుకు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఏదైనా సరే నీ తర్వాతే నేను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. జ్యోత్స్న అలా మాట్లాడేసరికైతే సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే, నువ్వు ఇంటి ఆడపిల్లగా నీకు చాలా ఇది ఉంది అత్తయ్య, నాకు కూడా అదే కావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నిన్నెప్పుడు మేము విడిచిపెట్టము. నువ్వు మా ఇంటి ఆడపిల్లగా నీకు ఇవ్వాల్సిన మర్యాదలు నీకు ఇస్తామని చెప్పేసైతే అంటూ ఉంటుంది. పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే కాంచనతో అలా మాట్లాడుతూ ఉంటుంది. మీరు అందుకే కదా ఆ బంధం ఉండబట్టే ఎంత కోపాలు ఉన్నా సరే మీరు పిలవగానే అవన్నీ పక్కన పెట్టి నేను నిశ్చితార్థానికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కాంచన. అదే అత్తయ్య, ఎప్పుడు మనం ఒకటే అని చెప్పేసి అయితే జ్యోత్స్న అయితే కాంచనతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుమిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే కాంచన వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.